అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో, టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికీ చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా, ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము, వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే 1-2-3 వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000-50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం చూస్తే $1,20,000 అంటే వాళ్ళకంటే 2 ఇంతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను, భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇది చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మాదిరిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈరోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈరోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ కానీ, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం, దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం.
మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి. సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి. బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్నీ కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ FPP పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ కానీ, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.